హరిహర వీరమల్లు సినిమాను ఎన్నో వాయిదాల తరువాత ఈ మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్కు దాదాపు రావట్లేదు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్కు సంబంధించిన కొంతమేర షూటింగ్ పెండింగ్ ఉంది. మరికొద్ది రోజుల్లో పవన్ షూట్లో జాయిన్ అవుతారు. ఈ పోర్షన్ షూట్ ఫినిష్ అయ్యేందుకు ఎలా చూసుకున్నా కూడా నెల రోజులు పడుతుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసేందుకు మరో నెల పడుతుంది. ఇక మళ్ళీ కొత్త రిలీజ్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సగభాగం దర్శకత్వం వహించి తప్పుకున్నాడు. మిగిలిన పోర్షన్ కు నిర్మాత రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు. ఇటీవల నైట్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసింది చిత్ర యూనిట్. ఎక్కువ బ్రేకులు గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్స్ ఏమీ లేకపోవడంతో షూటింగ్ ను స్పీడ్ గా కానిచ్చేస్తున్నాడు బుచ్చిబాబు. వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారట. బుచ్చిబాబుకి ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది. దీంతో మేకింగ్ త్వరగా అయిపోతుంది. ఈ సినిమాని ఏడాది రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బిగ్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట రామ్ చరణ్. కాగా ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్ అనుకోలేదట. త్వరలో చిన్న షెడ్యూల్ కోసం యూనిట్ ఢిల్లీ వెళ్లనుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ నటి అభినయ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ శుభవార్తను ఆమె తన ఇన్స్టా ద్వారా తెలియజేసింది. తన కాబోయే భర్తతో కలిసి గుడిగంట కొడుతూ చేతులు మాత్రమే కనిపిస్తున్న తమ ఎంగేజ్మెంట్ పిక్ ని ఇన్స్టాలో షేర్ చేసింది అభినయ. ఇంతకీ ఆమె పెళ్లాడబోయేదెవర్ని అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అతని ముఖం చూపించలేదు. అయితే హీరో విశాల్ తో అభినయ లవ్ లో ఉన్నట్లు గతంలో చాలా రూమర్స్ వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇద్దరు ఎప్పటికప్పుడు స్పందిస్తూ తమ మధ్య అలాంటిదేం లేదని తెలిపారు. ఇక ఇప్పుడు ఎంగేజ్మెంట్ పిక్ లో అభినయ తన కాబోయే భర్త ముఖం చూపించకపోవడం మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. మరి ఇంతకీ ఆమె పెళ్లాడబోయేది ఎవరిని అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమాలో మునిపెన్నడూ చూడని యాక్షన్ అవతార్ లో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ దాదాపు లాక్ అయినట్టు తెలుస్తోంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని ఏప్రిల్ 17 లేదా 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, విజయశాంతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని ముప్ప వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, అశోక్ వర్ధన్ ముప్ప మరియు సునీల్ బుల్సు నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా 10% టాకీ పోర్షన్ పెండింగ్ లో ఉంది. అలాగే 3 సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉన్నాయట. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు టీజర్ రెడీ చేస్తున్నారు. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ఉండొచ్చు. ఇప్పటి వరకు జస్ట్ గ్లింప్స్ మాత్రమే వదిలారు. ఆ గ్లింప్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత అసలు ఈ సినిమా నుండి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న ది రాజాసాబ్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అంటే రిలీజ్ కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. అసలు అనుకున్న టైంకి ఈ సినిమా వస్తుందా రాదా అనే క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.